హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్, మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం హైదరాబాద్లోని చార్మినార్ని నిర్మించిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా సమాధిని అయితే చూడబోతున్నాము. ఏంటి సమాధాన్ని తీసి పడేయొద్దండి, సమాధి చిన్నదే కానీ సమాధి పైన ఉన్న నిర్మాణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండిపోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్ టు ద కుతుబ్ షాహీ టాంబ్స్ అండి. లోపలికి రాగానే మనకు ఈ టాంబ్స్ కి సంబంధించిన మ్యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా సమాధులు ఉన్నప్పటికీ ఇందులో 7 సమాధులు మాత్రం చాలా స్పెషల్ అండి. 106 ఎకరాల్లో ఈ టాంబ్స్ అయితే నిర్మించారు. ఇక్కడ వచ్చేసి 40 సమాధులు, 23 మసీదులు, అలాగే 7 మెట్ల బావులు అయితే ఉన్నాయి. నిదానంగా అన్నింటిని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్ కి 50 రూపీస్ అండి. వీడియోగ్రఫీ అలాగే ఫోటోగ్రఫీకి సపరేట్ గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రఫీకి వచ్చేసి 50 రూపీస్, అలాగే వీడియోగ్రఫీకి వచ్చేసి 200 అయితే పే చేయాల్సి ఉంటుందండి. మీరు కెమెరాలో అయినా రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే మొబైల్లో అయినా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్ స్కాన్ చేయించుకొని లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రెన్స్ అసలైనది కాదండి. ప్రజెంట్ నేను చూస్తున్న ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్. ఇది వచ్చేసి సౌత్ ఎంట్రెన్స్ అండి. డైరెక్ట్ గా గోల్కొండ ఫోర్ట్ నుండి ఇక్కడికి రావడానికి సీక్రెట్ దారి అయితే ఉంది. ఈ దారినే యూజ్ చేసుకుని అప్పట్లో రాజులు వచ్చేవారట. అప్పట్లో ఎవరైనా గోల్కొండ కోటను అటాక్ చేయడానికి వచ్చినట్లయితే ఇప్పుడు నేను చూస్తున్న దారిని శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఉపయోగించేవారట. ప్రజెంట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ దారిని అయితే క్లోజ్ చేశారండి. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ సమాధి వచ్చేసి కుతుబ్ షాహీ వంశ స్థాపకుడైన సుల్తాన్ కులీద్ అండి. ఇతను పర్షియా దేశం నుంచి అయితే వచ్చాడు. ఈయన వచ్చేసి మొదటి రాజు అండి. సుల్తాన్ కులీ టాంబ్ ఎదురుగా కొన్ని సమాధులు అయితే కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి రాజు యొక్క సహాయకులు అలాగే ఆర్మీలోని ప్రముఖుల యొక్క సమాధులండి. సింపుల్ గా చెప్పాలంటే ద కింగ్ ఈజ్ సరౌండెడ్ బై హిస్ కమాండర్స్ అండి. లోపల రాజుగారితో పాటు ఇంకొన్ని సమాధులు కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న సమాధి కూడా ఉందండి. పాపం చిన్నతనంలోనే మరణించినట్లున్నాడు. నిర్మాణాన్ని చూస్తూ ఉంటే నాకు తాజ్ మహల్ అయితే గుర్తుకొస్తుందండి. లోపల ఆర్కిటెక్చర్ చూస్తుంటే మతిపోతుంది. చూడటానికి చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ప్రజెంట్ మనం చూస్తున్నది 2వ రాజు యొక్క సమాధి జంషెద్ కులీద్ అండి. ఇతని అసలు పేరు వచ్చేసి యార్ కులీ. ఇతను తన తండ్రైనటువంటి సుల్తాన్ కులీని హతమార్చి సింహాసనాన్ని అయితే అధిష్ఠించాడు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదట పితృహంతక రాజు వచ్చేసి ఈయనేనండి. ఇతని సమాధితో పాటు ఇంకొన్ని సమాధులు కూడా ఇందులో ఉన్నాయి. ఇతని కొడుకైన సుబాన్ కులీ చిన్నతనంలోనే మరణించాడు. ఇతని కొడుకు సమాధి మొదటి రాజు అయినటువంటి సుల్తాన్ కులీ సమాధి పక్కనే ఉంది. దానిని కూడా మీకు చూపిస్తానండి. ఈ టాంబ్ లోపల ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. మొదటి రాజు సమాధి పక్కనే ఒక చిన్న సమాధి అయితే కనిపిస్తుంది కదా, అదేనండి జంషెద్ కులీ కొడుకు అలాగే సుల్తాన్ కులీ మనవడైనటువంటి సుబాన్ కులీ సమాధి అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇబ్రాహీం కులీ కుతుబ్ షా సమాధి అండి. ఇతని సమాధి పక్కనే ఒక చిన్న సమాధి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా 6వ కుమారుడు సుల్తాన్ మొహమ్మద్ ఆమిన్ సమాధి అండి. చిన్నతనంలోనే మరణించాడు. జంషెద్ కులీ వచ్చేసి ఇబ్రాహీం కులీ కుతుబ్ షాని నల్గొండ ప్రాంత దుర్గాధిపతిగా నియమిస్తే ఇతడు ప్రజల మద్దతును కూడగట్టుకొని ఇతని అన్నపై యుద్ధం ప్రకటిస్తాడు. తన అన్నతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి ప్రాణభయంతో విజయనగర పాలకుడైనటువంటి సదాశివరాయల మంత్రి అయిన అలయ రామరాయలు వద్ద శరణుగోరి 7 సంవత్సరాలు అతని శరణంలోనే ఉంటాడండి. ఇతని సమాధి 2 ఫ్లోర్లు అయితే ఉంటుందండి. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా సమాధి పక్కనే ఇంకొక సమాధి అయితే ఉందండి. ఎంతో స్పెషల్ పర్సన్ అయితే గాని వీరి సమాధి పక్కనే ఒక ప్లేస్ ని కేటాయిస్తారు. నాకు తెలిసి వీరి బంధువులలో ఎవరో ఒకరి సమాధి అని నేను అనుకుంటున్నానండి. ఇక మనం మొహమ్మద్ కులీ కుతుబ్ షా సమాధిని చూడటానికైతే వెళ్దాము. ఇతని యొక్క పరిపాలనా కాలం వచ్చేసి 1580 నుంచి 1612. ఇబ్రాహీం కుతుబ్ షా కుమారుడు కుతుబ్ షాహీ పాలనలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇతను 14 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అయితే అధిష్ఠించాడండి. ముహమ్మద్ కులీ కుతుబ్ షా టాంబ్ కింద భాగంలోనే ఇంకొక సమాధి అయితే ఉంది. బట్ మొత్తం లాక్ అయితే వేసేశారు. నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపించడానికి నేను ప్రయత్నించానండి. ఇదేనండి మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క టాంబ్. ఈ టాంబ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి. చాలా మంచిగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇక లోపలికి వెళ్ళి ఈ టాంబ్ ఏ రకంగా ఉందో చూద్దాం పదండి. అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో రహస్య మార్గం అయితే కనిపించింది. ముందుగా ఆ రహస్య మార్గం ఎక్కడికి వెళ్తుందో చూసి తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా సమాధి దగ్గరికి అయితే వెళ్దామండి.
లాక్ అయితే వేసేస్తారండి. నాకు తెలిసినంత వరకు కింది భాగంకి ఈ దారి గుండానైతే వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఈ టాంబు మీద ఉన్న ఆర్కిటెక్చర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే అన్ని టాంబ్స్ కన్నా ఈ టాంబ్ని చాలా క్లీన్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ఈ టాంబ్ పైభాగం చేరుకోవడానికి మెట్లు అయితే ఉన్నట్లున్నాయి. మేబీ ఇప్పుడు మనం చూసి వచ్చిన సీక్రెట్ ప్లేస్ నుంచే పైకి వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. పైన డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. రీసెంట్గా మనం వెళ్ళొచ్చిన గోల్కొండ కోట అండి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉన్నది. ఇక నా పక్కన ఉన్నది ఈద్గా, ప్రార్థన చేసుకునే ప్రదేశం అండి. ఎక్కువ మంది జనాలు ఇక్కడున్న మసీదులలో ప్రార్థన చేసుకోవడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునేవారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టాంబ్ చాలా స్పెషల్ అండి. ఈ టాంబ్ వచ్చేసి ఒక లేడీది. ఆమె పేరే హయత్ బక్షి బేగం. ఈమె టాంబ్ ఎందుకు స్పెషల్ అని చెప్తున్నానంటే, షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ అండ్ షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ ద కింగ్ అండ్ షీ ఈస్ ద మదర్ ఆఫ్ ద కింగ్. షీ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ మా సాహిబా. అంటే ఈమె వచ్చేసి 4వ రాజుకి కూతురు, అలాగే 5వ రాజుకి భార్య, అలాగే 6వ రాజుకి తల్లి. ఈమె తండ్రి చార్మినార్ని అయితే నిర్మించాడు. అలాగే ఈమె భర్త వచ్చేసి మక్కా మసీదుని అయితే నిర్మించాడు. అబ్దుల్లా కుతుబ్ షా యొక్క తల్లి ఈమెనండి. ఈ టాంబ్లో ఈమె యొక్క సమాధి మాత్రమే ఉంది. ఎంతైనా ఒక రాజుగారి భార్య, అలాగే తల్లి, అలాగే కూతురు. సో ఈ మాత్రం స్పెషాలిటీ లేకపోతే ఎలా? సీలింగ్ మీద ఉన్న డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పట్లో ఇలాంటి కట్టడాలు కట్టాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనండి. ఇప్పుడు మనం చూస్తున్నది హయత్ బక్షి బేగం పేరు మీద ఉన్న మసీద్ అండి. ఈ మసీద్ని ఆధారంగా తీసుకొని చార్మినార్ని అయితే నిర్మించారండి. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉందండి. ఈ మ్యూజియంలో మనం ఈ టాంబ్స్ని ఎవరు నిర్మించారు, కుతుబ్ షాహీ వంశస్థాపకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ టాంబ్స్ ని బిల్డ్ చేయడంలో ఏ టైల్స్ అయితే యూజ్ చేశారు, ఈ గోల్కొండ కోటను ఎవరెవరు పరిపాలించారు, చార్మినార్ ని ఎవరు నిర్మించారు, ఇంకా చాలా విషయాలను ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చండి. మ్యూజియం పక్కనే ఇంకొక టాంబ్ అయితే ఉంది. ఈ టాంబ్ వచ్చేసి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్లో రాజులు బ్రతికుండగానే వారి సమాధులు అయితే నిర్మించుకునేవారని చెప్తున్నారు. ఈ టాంబ్ వచ్చేసి కుతుబ్ షాహీ రాజవంశం యొక్క చివరి పాలకుడైన తానిషా అని పిలువబడే అబుల్ హసన్ కుతుబ్ షాదండి. ఔరంగజేబ్ గోల్కొండ కోటను ఆక్రమించిన తర్వాత కోటను మొత్తం ధ్వంసం చేసి అప్పట్లో గోల్కొండ కోటను పరిపాలిస్తున్న రాజైనటువంటి అబుల్ హసన్ కుతుబ్ షాని ఖైదు చేసి దౌలతాబాద్ కోటలో బంధించాడు. ఆ తరువాత అబుల్ హసన్ కుతుబ్ షా కొద్ది రోజులకు దౌలతాబాద్ లో మరణించాడు. ఆయన మరణానంతరం అతడిని ఖుల్లాబాద్ లో సమాధి చేశారు. అందువల్ల ఈ టాంబ్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందండి. లోపల వాళ్ళకు సంబంధించిన సమాధులను అయితే ఉంచారండి. ప్రజెంట్ మనం సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా టాంబ్ దగ్గర అయితే ఉన్నామండి. టాంబ్ దగ్గర కాస్త కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. సో లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా వచ్చేసి 1612 నుండి 1626 వరకు అయితే పరిపాలించాడు. మొహమ్మద్ కుతుబ్ షాకి మగ సంతానం లేనందున తన కుమార్తె అయినటువంటి హయత్ బక్షి బేగంను మొహమ్మద్ కుతుబ్ షాకి ఇచ్చి వివాహం చేసి తన వారసుడిగా అయితే ప్రకటించాడు. మొహమ్మద్ కుతుబ్ షాకి 3 కుమారులు, కుమార్తెలు. వీరిలో 7వ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షా కూడా ఒకడు. ఇతని టాంబ్ కూడా లాస్ట్ లో చూపిస్తానండి. ప్రజెంట్ మనం హకీమ్స్ టాంబ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ సమాధులు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షాకు ఇష్టమైన వైద్యుల సమాధులండి. వీరి పేరు నిజాముద్దీన్ అహ్మద్ గిలానీ మరియు అబ్దుల్ జబ్బర్ గిలానీ అండి. ఈ టాంబ్స్ దగ్గర 7 మెట్ల బావులు అయితే ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇదొకటండి. ఫ్రెండ్స్, ఈ సమాధుల మధ్య నాకు ఒక పురాతన నిర్మాణం అయితే కనపడింది. ఈ కట్టడం వచ్చేసి చాలా ప్రత్యేకంగా ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ లో మొత్తం వాటర్ ఉండేబట్ట సీలింగ్ మొత్తం అద్భుతమైన డిజైన్ అయితే ఉందండి. ఇక దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ప్లేస్ లో శవాలకు స్నానం చేయించేవారట. అంటే రాజ కుటుంబీకులు ఎవరైనా చనిపోతే శవాన్ని పాతిపెట్టే ముందు ఈ ప్రదేశంలో స్నానాలు చేస్తారండి. ఇక లోపల మొత్తం చిన్న చిన్న తొట్లలాగైతే ఉన్నాయి. ఒకవైపు వేడి నీళ్లు, అలాగే ఇంకొక వైపు చల్లనీళ్ళు వచ్చేలాగైతే నిర్మించారండి. ఎదురుగా ఒక కిటికీ లాగైతే కనిపిస్తుంది కదా, లోపల ఏ రకంగా ఉందో వెళ్ళి చూద్దాం పదండి.
లోపల మొత్తం గబ్బిలాలు అయితే ఉన్నాయండి. ఈ ప్లేస్ని ఎందుకు ఉపయోగించేవారో నాకైతే తెలియదు. ప్రజెంట్ మనం ఇంకొక దిగుడు బావి దగ్గర అయితే ఉన్నామండి. బావి లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి, బట్ లాక్ అయితే వేశారు, సో లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. బావి లోపల మండపాలు కూడా ఉన్నాయండి, చూడటానికి చాలా బాగుంది, లోతు కూడా ఎక్కువగా ఉందండి. ఫైనల్ గా మనం అబ్దుల్లా కుతుబ్ షాహీ టామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇతనే సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా మరియు హయ్యత్ బక్షి బేగం యొక్క 7వ కుమారుడండి. ఇతని టాంబ్ వచ్చేసి టికెట్ స్కాన్ చేయించుకొని రాగానే మొదటగా అయితే కనిపిస్తుంది. మీకు డీటెయిల్ గా అర్థం అవ్వాలని మొదటి రాజు దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చానండి. ఎంట్రన్స్ లోనే డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఫారెన్ కంట్రీస్ నుండి కూడా ఈ టాంబ్స్ ని చూడటానికి వచ్చారండి. ఈ టాంబ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి నియర్లీ 3 అవర్స్ అయితే పట్టింది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. 50 రూపీస్ టికెట్ పెట్టి లోపలికి వచ్చినందుకు వర్త్ అనిపించింది. సీలింగ్ పైన డిజైన్ చూస్తే మతిపోవాల్సిందేనండి. ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుందండి. ఇంతటితో కుతుబ్ షాహీ టాంబ్స్ ని మొత్తం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసేసామండి. Hello, please subscribe his channel. He is so perfect. Thank you. Thank you. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బై బాయ్.